నమస్తే S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు బ్రాండ్ తోనే ఏపీలో పెట్టుబడులు, మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేత్తపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2300 ఎకరాల్లో 22,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం. ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏకంగా అనంతపూర్ కర్నూలు జిల్లాని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో అడుగులు వేసాం, పునాదులు వేసాం. కానీ ఒక్క అవకాశం అన్న మాట ఎన్ని గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు. ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. చాలామంది నన్ను అడిగారు, 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం, మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని. ఆనాడే వాళ్ళందరూ చెప్పా, మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ 6లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈరోజు తీసుకొస్తాం జరుగుతుంది. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి స్థానిక యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్గా తీసుకుంటాం. 78 గిగావాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. గడిచిన 5 సంవత్సరాలు 1 మెగావాట్ కూడా రాలేదు, 1 బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు మనందరం ఏకంగా భారం పడుతుంది, మన పైన పడింది. మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్, ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. 3 ఉగ్రవాదులను తటిస్థీకరించారు. తటిస్థీకరించబడిన 6 మంది ఉగ్రవాదులలో ఒకరు షాహిద్ కుట్టే జర్మన్ పర్యాటకుడిపై దాడితో సహా 2 ప్రధాన దాడులలో పాల్గొన్నాడు. काफी ऊंचाई के इलाके के ऊपर हुआ और काफी डिफिकल्ट एरिया था जहां पर इस किस्म के ऑपरेशन को अंजाम दिया गया. जो सेकंड ऑपरेशन था जो कि त्राल के इलाके में हुआ था, उसका टेरेन बिल्कुल डिफरेंट है, जो कि एक
गांव के अंदर था। तो उसी में इनपुट आई कि शायद एक टेररिस्ट ग्रुप जो है एक गांव के नाडर के इलाके में गांव के अंदर कुछ टाइम के लिए सेटल्ड है और इमीडिएटली उस विलेज को कॉर्डन किया गया। जब कॉर्डन लग रहा था तो ये टेररिस्ट जो है उन्होंने अलग अलग घर के अंदर पोजीशन ले ली और फायर करने की कोशिश की, रादर फायर किया। और उस टाइम पे हमारा चैलेंज था कि जो सिविलियंस हैं, जो इनोसेंट, जो वहाँ पर बच्चे, फैमिलीज, बुजुर्ग हैं, उनको वहाँ से निकाला जाए। तो पहले उनको सेफली उस जगह से निकाला गया और उसके बाद सिस्टमेटिकली तरीके से सर्च करी गई एक एक घर को और एक एक करके अलग अलग जगह के ऊपर इन 3 टेररिस्ट को न्यूट्रलाइज किया गया। तो इस तरीके से ये दोनों जो ऑपरेशंस थे ये डिफरेंट काइंड ऑफ टेरेन में हुए हैं। एक जंगलों में और ऊंची जगहों पर हुआ है, दूसरा जो है वैली फ्लोर के अंदर और गांव के अंदर हुआ है। लेकिन दोनों ऑपरेशंस को सक्सेसफुली जो अंजाम दिया गया वो शो करता है कि सिक्योरिटी फोर्सेस टेररिस्ट कहीं भी हों उनको ढूंढेंगे और न्यूट्रलाइज करेंगे। तो जिन ट्रुप्स ने इसके ऊपर इन दोनों ऑपरेशंस को कामयाब बनाया, मैं उनको कॉम्प्लीमेंट करना चाहता हूं। और इसको करने के लिए जो हमारी इंटेलिजेंस एजेंसीज हैं उनके టైమ్లీ ఇన్పుట్స్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 18వ తేదీ పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని పిఎస్ఎల్వి C61 భూమి పరిశీలన శాటిలైట్ ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణన్ కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. Okay, come sir. ಅವರು ಸಾರಥಿ ಇಲ್ಲ ತೆರಿ ಸರ್ ಊಟ ಡೈರೆಕ್ಟ್ ಈ ಕರ್ಮ ಫೋಟೋ on 18th early morning 5:59 we have scheduled the 101st launch of India. The PSLV C61 rocket will be lifting
the Earth Observation Satellite 09. As you are all are aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth Observation Satellite, which is going to serve the country in all domains of Earth observation. It will be all-weather satellite. Irrespective of the cloud or rain, it can take the Earth observation data and serve the country in all domains. తెలంగాణ ఆడబిడ్డలను బానిసలుగా చూస్తారా? బీజేపీ మహిళా మోర్చా విదేశీ సుందరీమణుల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ అందగత్తల కాళ్లను కడిగించడం అవమానకరమని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని అన్నారు. మన ఆడబిడ్డలను బానిసలుగా చూస్తారని ప్రశ్నించారు. సాంప్రదాయాలను గౌరవించాలి తప్ప అవమానించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలో భాగంగా నిన్న రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన విదేశీ అందగత్తె కాళ్ళని మన తెలంగాణ ఆడబిడ్డలైన దళిత మరియు గిరిజన ఆడబిడ్డలతోని వారి కాళ్ళను కడిగించడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. స్త్రీలను పూజించే ఈ భూమి పైన మన స్త్రీలని మనమే అగౌరవపరుచుకునే విధంగా విదేశీ మహిళల్ని కాళ్ళు కడిగించడము ఇదెక్కడ సంప్రదాయం, ఇదెక్కడ సంస్కృతి? ప్రపంచానికి తెలంగాణని పరిచయం చేయాలి అంటే బోనాలను చూపియండి, బతుకమ్మను చూపియండి, కాళ్ళు ఎలా కడుక్కోవడమో చూపియండి. కానీ మన మహిళల ఆత్మగౌరవాన్ని విదేశీయుల ముందు తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? మొదటి నుంచి మహిళల అంటే చులకన భావన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి కూడా విదేశీయులకి బానిసగా ఉన్నారు, ఇప్పటికీ కూడా బానిసగానే వ్యవహరిస్తున్నారు. దానికి నిదర్శనంగా ఈరోజు మహిళల్ని ముందు పెట్టి ఏదైతే ఈ చర్యలకు పాల్పడారో అది చాలా దురదృష్టకరమైన విషయం. సమ్మక్క సారక్క వంటి మహిళా దేవతలు కొలువున్న ఆ పుణ్యభూమి పైన మన తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వారు వెంటనే క్షమాపణ చెప్పాలి, వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డలకి వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన అందాల భామలు పలు చారిత్రక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నగరంలోని ఏఐజీ ఆసుపత్రిని శుక్రవారం వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు. నిర్వాసిత కాలనీ జీవీఎంసీ 87వ వార్డ్ వడ్లపూడి గ్రామ ఆరాధ్య దేవత శ్రీ కుంచుమాంబ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయాన్ని మామిడి తోరణాలు, రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు. గర్భగుడిలో కొలువై ఉన్న కోరిన వరాలిచ్చే కల్పవల్లికి మహిళలు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయం ముందు భాగంలో రథం ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పర్యవేక్షణలో కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 18 లక్షలతో ఆలయ సమీపంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతం వడ్లపూడి గ్రామంలో శ్రీ 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 కుంచమాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలో భాగంగా వడ్లపూడి గ్రామంలో ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కుంచమాంబ అమ్మవారి ఆశీస్సులతో మరి దినదిన అభివృద్ధిలో భాగంగా ఈరోజు మరి పండుగలో భాగంగా పండుగ అనేది ప్రతి గ్రామానికి వస్తుంది. అందులో మరి మాకు 2 అమ్మవార్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగేది ఒకటి ఏమో పైడితల్లి అమ్మవారు, ఒకటి కుంచమాంబ అమ్మవారు, ఒక నీరు రేటు ఒక నీరు వచ్చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈవేళ వడ్లపూడి గ్రామంలో మరి అమ్మవారి పండుగ ఇవాళ మీరే చూస్తున్నారు. ఎంత అనేకమైన భక్తులు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి మహర్షి ఏంటంటే ఈరోజు ఇక్కడ నేను కార్పొరేటర్ అయ్యారన్నా ఇక్కడ మా కురవాళ్ళందరూ కూడా అంత అభివృద్ధి చెందాలన్నా సరే అమ్మవారిని ఒకసారి దర్శించుకొని 7 వారాలుగా పూజలు చేయగల తప్పకుండా విజయం సాధించడం సాధ్యం. మరి గతంలో అనేకమైన కేసుల విషయంలో నేను ముందు సాగానన్నా ఈరోజు నేను ఇక్కడ కార్పొరేటర్ అయ్యానన్నా అమ్మవారి ఆశీస్సులతో ఈ స్థాయికి మేము రావడం జరిగింది. అలాగే గతంలో పైడితల్లి అమ్మవారి గుడి కూడా తేవాలనుకున్నాం. అది కూడా మరి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి గుడి నిర్మాణాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి దినదిన అభివృద్ధిలో భాగంగా మరి నేను గ్రేటర్లో కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత తప్పలుగా లెక్కలు పెట్టడం జరిగింది ఈ ప్రహారీ కోసం. మరి ఏదైతే ఇప్పుడు జీవీఎంసీ నిధులతో ఈ ఆలయానికి 18 లక్షలు టెండర్ల దశలో ఉంది. రేపు టెండర్లు అయిన వెంటనే నాకు తెలిసి జూన్లో కంపల్సరీగా ప్రహారీ శంకుస్థాపన చేస్తాం. 1 కోటి రూపాయల వరకులో ఇది ఒకటి 20 లక్షల రూపాయలు 18 లక్షల రూపాయలు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది తెలియపరుచుకుంటూ మరి మీ అందరికీ ఈ వీడియో భక్తులందరికీ కూడా వడ్లపూడి గ్రామ ఆరాధ్య దేవత శ్రీ కుంచమాంబ తల్లిని 7 వారాల మీరు పూజ చేసిన తర్వాత మరొకసారి మీరే వచ్చి ఈ వేళంత అభివృద్ధి చెందిందంటే మాత్రం ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకున్నాం మాకు న్యాయం జరిగిందన్న ఆలోచనతోనే ఇంత అభివృద్ధి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు ఆకట్టుకున్న కాంతారా వేషధారణ కళాకారులను అభినందించిన బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు. గాజువాక పాత కన్వానిపాలెం ఆరాధ్య దేవత దుర్గమాంబ పైడిమాంబ జాతర వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామ రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కాంతారా 2 కళాకారుల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. కాళీమాత, కాంతారా, సీతారాముల వేషధారణలు చూపరులను కట్టిపడేశాయి. వారి నృత్య ప్రదర్శనకు డప్పులు తోడై రంజింపజేశాయి. పండుగలనేవి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడమే కాకుండా భావితరాలకు మంచి సందేశాన్ని ఇస్తాయన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని పూజలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు సిరసపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గాజువాక 72వ వార్డు మా పాత కర్ణవనపాలెం గ్రామ దేవత శ్రీ దుర్గమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ఇప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు తాడేపల్లి గూడు నుంచి వచ్చినటువంటి కాంతారా 2 అనే అమ్మవార్ల వేషంతో వేషధారంతో చాలా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా ఇప్పుడే చూసాము శ్రీరాముడు, సీతాదేవి, అదేవిధంగా లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, అలా దేవతల మూర్తులు పిల్లలందరూ కూడా చాలా చక్కగా బండ్ల వేషాలు కూడా వేశారు. ఇప్పుడు ఇక్కడ రామాలయం దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలై దుర్గాదేవి ఆలయం ఊరి చివరిన సుందరకోనలకి పాతకర్ణ మధ్యలో ఉంది. ఆలయం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వెళ్తుంది మేళతాళాలతో. తర్వాత రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన సనాతన హిందూ ధర్మంలో ప్రతి సంవత్సరం కూడా మా పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలు 2 అమ్మవార్లు ఉన్నారు. పైడితల్లి అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారు. మంగళవారం, గురువారం ఈ 2 రోజులు కూడా సంవత్సరంలో ఒక రోజు అత్యంత వైభవంగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, చుట్టాలు అందరినీ కూడా ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఈ రోజు పండగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పండగల ద్వారా ఎంతో మంది కళాకారులకు పూజా సామాగ్రి అమ్ముకునే వారికి ఉపాధి వస్తుంది. మరి మన పూర్వీకులు ఆ విధంగా ఈ యొక్క పండగలను తీర్చిదిద్దారు. మరి మా ఆహ్వానం మేరకు మా స్నేహితులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన కేఎన్ఆర్ రమణారెడ్డి దివ్యాంగులకు ఉచితంగా వసతి భోజనం, నైపుణ్యంలో శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీజేపీ గంగవరం మండలం అధ్యక్షుడు పేర్ల అప్పారావు ఆధ్వర్యంలో పెదగంటాడ గొడ్డవనిపాలెంలో దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి నాయకులు బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 మంది దివ్యాంగులకు ఉచితంగా 45 రోజుల పాటు కంప్యూటర్ కోర్స్, ఆఫీస్ స్టాఫ్ అసిస్టెంట్ వంటి వృత్తి విద్యలో ఉచితంగా వసతి, భోజనం, శిక్షణ ఇచ్చి వారికి పలు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని తెలిపారు. గాజువాకలో ఉన్న మూగ, చెవిటి, అంధ వంటి దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్చర్ ఫౌండేషన్ మరియు ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ పేర్ల అప్పారావు గారు, గిరి గారి ఆధ్వర్యంలో మన పెదగంటియాడ గొడ్డివానిపాలెంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. సుమారు 25 మంది ఎవరైతే దివ్యాంగులు విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, అదేవిధంగా బయట ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అవసరమైన స్కిల్ డెవలప్ చేయడం కోసం ఈ యొక్క సెంటర్ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు శ్రీ తిప్పల రామనారాయణ గారు, అదేవిధంగా బీజేపీ గత 10 ఏళ్లుగా ఈ కల్చర్ ఫౌండేషన్ అదేవిధంగా ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ వారందరికీ కూడా సిఎంఆర్ అదేవిధంగా పలు ఫార్మాసిటికల్ కంపెనీస్లోను, ప్రైవేట్ కంపెనీస్లోను కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కాబట్టి ఇలా ట్రైనింగ్ ఇచ్చి స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి ఆర్థికంగా ప్రతి నెల వృత్తి కల్పిస్తున్నటువంటి సంస్థ మన కల్చర్ ఫౌండేషన్. మీకు ప్రత్యేకమైన అభినందనలు అండి. మీరు భవిష్యత్తులో ఇలాంటి బ్రాంచెస్ మరిన్ని ప్రారంభించి ఎంతో మంది నిరుద్యోగ యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరిని ఆహ్వానించిన మరొకసారి కల్చర్ ఫౌండేషన్ అప్పారావు గారికి, గిరి గారికి, మిగతా పెద్దలందరికీ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ రామరాజు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను రామరాజు ఆదేశించారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో కూటమి తరఫున గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమి తరఫున ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కండక్ట్ చేసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పని మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా అనేకమైన సమస్యల మీద అనేకమైనటువంటి రైతులు కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, మంచినీటి సమస్య కానీ ఎక్కువగా ఈ నియోజకవర్గంలో రిప్రజెంటేషన్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని, తొందరగా పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పని కూటమి తరఫున కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.